హలో అండి. ఈరోజు మనం 7వ తరగతి సైన్స్ సెమిస్టర్ 1కి సంబంధించి బిట్స్ అయితే చూద్దాం. భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు నీరు, గాలి, సూర్యుడు, మొక్కలు. ఆన్సర్ని కామెంట్ చేయండి. కస్కూటా మొక్క దీనికి ఉదాహరణ స్వయం పోషకం, పరపోషకం, కీటకాహార మొక్క, అతిదేయి మొక్క. క్రింది వానిలో పూతికాహార జీవులను గుర్తించండి. పుట్టగొడుగులు, నెపంతిస్, బంగారు తీగ, శిలీంధ్రం. లైకెన్ అని పిలువబడే జీవులలో భాగస్వామ్యులు శైవలం, ప్రోటోజోవా. బ్యాక్టీరియా శైవలం, శిలీంధ్రం. పరపోషక మొక్కలు ఆహారాన్ని ఎక్కడ నుంచి గ్రహిస్తాయి? నేల నుంచి, పరాన్నజీవి నుంచి, అతిదేయి నుంచి, గాలి నుంచి. ఈ కస్కుటా మొక్క గురించి ప్రతి టెట్ పేపర్లోనూ, ప్రతి డిఎస్సి పేపర్లోనూ ఒక బిట్ ఉందండి. కిరణజన్య సంయోగక్రియలో సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించే వర్ణకం పేరు కేంద్రకం, కణద్రవ్యం, పత్రరంధ్రం, పత్రహరితం. మొక్కలలో తయారైన ఆహార పదార్థం ఏ రూపంలో నిల్వ చేయబడుతుంది? కొవ్వులు, పిండి పదార్థాలు, ప్రోటీన్లు, విటమిన్లు. ఆన్సర్ కామెంట్ చేయండి. నత్రజని స్థాపనలో ఉపయోగపడే బ్యాక్టీరియా అమీబా, పారామిషియం, రైజోబియం, సెల్యులోస్. మానవ శరీరంలో అతి పెద్ద గ్రంథి పిట్యూటరీ గ్లాండ్, థైరాయిడ్, కాలేయం, క్లోమం. పైత్యరసం వీటిని జీర్ణం చేయడంలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. విటమిన్లు, సెల్యులోస్, కొవ్వులు, పిండి పదార్థాలు. జీర్ణమైన ఆహారం పేగు గోడల ద్వారా రక్తంలో చేరడాన్ని ఏమంటారు? జీర్ణక్రియ, శ్వాసక్రియ, శోషణ, ప్రసరణ. జంతువులలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని ఏమంటారు? సుడోపోడియా, నెమరు, కడ్, స్వాంగీకరణం. జీర్ణం కాని ఆహారం నుండి నీరు ప్రధానంగా ఇందులో శోషించబడుతుంది. జీర్ణాశయం, అన్నవాహిక, చిన్నపేగు, పెద్దపేగు. జీర్ణాశయం యొక్క పనితీరును గురించి అద్భుతమైన పరిశీలన చేసిన వ్యక్తి విలియం హార్వే, లూయిస్ పాస్చర్, విలియం బ్యూమాంట్, విలియం వూంట్. కొవ్వులు పూర్తిగా ఇక్కడ జీర్ణమవుతాయి. జీర్ణాశయం, నోరు, చిన్నపేగు, పెద్దపేగు. ఒక వస్తువు యొక్క వేడి కొన నుండి చల్లని కొన వరకు ఉష్ణం బదిలీ జరిగే విధానాన్ని ఏమంటారు? ఉష్ణ సంవహనం, ఉష్ణ వికిరణం, ఉష్ణ వహనం, ఉష్ణ బంధకం. సూర్యుడి నుండి వేడి భూమిని చేరడానికి ఉపయోగపడే ప్రక్రియ ఉష్ణ సంవహనం, ఉష్ణ వహనం, ఉష్ణ వికిరణం, ఉష్ణ బంధకం. క్రింది వాటిలో యానకం అవసరం లేకుండా ఉష్ణ ప్రసరణ జరిగే ప్రక్రియ ఉష్ణవహనం, ఉష్ణ సంవహనం, ఉష్ణ బంధనం, ఉష్ణ వికిరణం. నీటి మరుగు ఉష్ణోగ్రతను దేనితో కొలవలేము? సాధారణ థర్మామీటరు, ప్రయోగశాల థర్మామీటరు, ఫారెన్హీట్ థర్మామీటరు ఏదీ కాదు. వేడిపాల కప్పులో చల్లని స్టీల్ చెంచా మునిగి ఉంది. ఉష్ణం దాని మరొక చివర ఈ ప్రక్రియ ద్వారా బదిలీ చేయబడుతుంది. ఉష్ణవహనం, ఉష్ణ సంవహనం, ఉష్ణ వికిరణం ఏదీ కాదు. సముద్ర పవనాలు వీచే సమయం పగలు, రాత్రి, శీతాకాలం, వేసవికాలం. 30 డిగ్రీలు ఉన్న 1 లీటరు నీటిని 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న మరో లీటరు నీటికి కలపగా ఈ మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత 80 డిగ్రీల సెంటీగ్రేడ్ అవుతుంది. 50 కంటే ఎక్కువగా, 80 కంటే తక్కువగా ఉంటుంది. 20 డిగ్రీల సెంటీగ్రేడ్ అవుతుంది. 30 నుండి 50 సెంటీగ్రేడ్ల మధ్యలో ఉంటుంది. 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్న ఇనుప బంతిని 40 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద మరుగుతున్న నీరు ఉన్న కప్పులో వేశారు. అప్పుడు ఉష్ణం ఇనుప బంతి నుంచి నీటికి ప్రవహించును, నీటి నుంచి ఇనుప బంతికి ప్రవహించును. రెండింటి ఉష్ణం పెరుగును. ఇనుప బంతి నుంచి నీటికి లేదా నీటి నుంచి ఇనుప బంతికి ప్రవహించదు. ఒక ఐస్ క్రీమ్ కప్పులో ఒక చెక్క చెంచా ముంచబడింది. దాని మరొక చివర ఉష్ణ వహన ప్రక్రియ ద్వారా చల్లగా మారుతుంది. ఉష్ణ వికిరణం ద్వారా మారుతుంది. ఉష్ణ సంవహన ప్రక్రియ ద్వారా చల్లగా మారుతుంది. మారదు. ఇనుముపై జింకు పొరను నిక్షిప్తం చేసే ప్రక్రియ అయనీకరణం, సాంద్రీకరణం,
గాల్వనీకరణం, స్ఫటికీకరణం. వాయునాళ శ్వాసక్రియ జరిపే జీవి వానపాము, బొద్దింక, నత్త, చేప. బొద్దింకలలో గాలి శరీరంలోకి వేటి ద్వారా ప్రవేశిస్తుంది? ఊపిరితిత్తులు, మొప్పలు, శ్వాసరంధ్రాలు, చర్మం. అధిక వ్యాయామం చేసే సమయంలో ఏం చేరటం వల్ల కాళ్ళు పట్టేస్తాయి? కార్బన్ డయాక్సైడ్, లాక్టిక్ ఆమ్లం, ఆల్కహాల్, నీరు. రక్త ప్రసరణను కనుగొన్నది? విలియం డ్యూపాంట్, విలియం హార్వే, రాబర్ట్ హుక్, లూయిస్ పాస్చర్. పాములు, బల్లులు, పక్షులలో ప్రధాన విసర్జన పదార్థం సల్ఫర్, అమ్మోనియా, యూరిక్ ఆమ్లం, యూరియా. మొక్కలలో ప్రసరణ కణజాలం పోషక కణజాలం, దారువు, రక్షక కణజాలం, రిక్తిక. చూషణ ఒత్తిడి వల్ల చెట్లలో నీరు చాలా ఎత్తుకు చేరటం అనేది దేని వలన జరుగుతుంది? బాష్పోత్సేకం, ద్రవాభిసరణ, విసరణ, వికిరణం. మొక్కలలో నీరు దేని ద్వారా రవాణా చేయబడుతుంది? దారువు, పోషక కణజాలం, పత్ర రంధ్రాలు, మూల కేశాలు. పుప్పుస సెరలో ఉండే రక్తం కార్బన్ డయాక్సైడ్ అధికంగా గల రక్తం, ఆక్సిజన్ అధికంగా గల రక్తం, హిమోగ్లోబిన్ అధికంగా గల రక్తం, నీరు అధికంగా గల రక్తం. విసర్జక వ్యవస్థలో అవయవం కానిది మూత్రాశయం, మూత్రపిండాలు, ప్రసేకం, చర్మం. చేపలలో రక్త ప్రసరణ ఏకవలయ, ద్వివలయ, ద్రవాభిసరణ ఏది కాదు. వానపాములో శ్వాస అవయవం మొప్పలు, శ్వాస రంధ్రాలు, ఊపిరితిత్తులు, చర్మం. నిశ్వాసం ద్వారా వచ్చే గాలి ఆక్సిజన్ను కలిగి ఉంటుంది, కార్బన్ డయాక్సైడ్ని కలిగి ఉంటుంది, సల్ఫర్ను కలిగి ఉంటుంది, అమ్మోనియాను కలిగి ఉంటుంది. వంట సోడా రసాయన నామం సోడియం హైడ్రాక్సైడ్, సోడియం క్లోరైడ్, సోడియం బైకార్బోనేట్, సోడియం నైట్రేట్. హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో పసుపు సూచిక ఏ విధంగా చర్య జరుగుతుంది? ఎరుపు రంగులోకి మారుతుంది, నీలి రంగులోకి మారుతుంది. ఎటువంటి చర్య జరగదు, ఏవి కావు. ఇది 7వ తరగతి సెమిస్టర్ 1 సైన్స్కు సంబంధించినటువంటి 40 బిట్స్. ఇప్పుడు వీటి ఆన్సర్స్ని మనం చూద్దాం. హైడ్రోక్లోరిక్ ఆమ్లంలో పసుపు రంగు సూచికను ఉంచితే ఏ విధమైన చర్య జరుగుతుంది అంటే ఇది ఎటువంటి చర్య జరగదు. ఎందుకంటే ఆమ్లాలలో పసుపు సూచిక ఎటువంటి చర్యను చూపించదు. క్షారాల్లో అయితే ఎర్రగా మారిద్ది. క్షారాల్లో, ఆమ్లాల్లో, తటస్థాల్లో ఎటువంటి చర్య జరగదు. వంట సోడా రసాయన నామం సోడియం బైకార్బోనేట్. నిశ్వాసం ద్వారా వచ్చే గాలి కార్బన్ డయాక్సైడ్ను కలిగి ఉంటుంది ఎక్కువగా. వానపాములో శ్వాస అవయవం చర్మం. చేపలలో రక్త ప్రసరణ ఏకవలయ రక్త ప్రసరణ. విసర్జన వ్యవస్థలో అవయవం కానిది మూత్రాశయం, మూత్రపిండాలు, ప్రసేకము, మూత్రనాళాలు. ఈ 4 కలిపి విసర్జన వ్యవస్థ ఏర్పడుతుంది. ఇక్కడ చర్మం అనేది విసర్జన వ్యవస్థలో అవయవం కాదు. అంటే ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవడానికి అవకాశం ఏముంటుందంటే చర్మం కూడా చెమట ద్వారా విసర్జన చేస్తుంది కదా అని అనుకుంటారు. కానీ ఇక్కడ విసర్జన వ్యవస్థలో మనకి 4 టెక్స్ట్ బుక్లో 4 ఇచ్చాడు. ఏమేంటి? మూత్రాశయం, మూత్రపిండాలు, ప్రసేకం, మూత్రనాళాలు అని. ఇవి 4 కలిసి విసర్జన వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి అని అన్నాడు. కాబట్టి ఇక్కడ మనం ఆప్షన్ చర్మం అని సెలెక్ట్ చేసుకోవాలి. పుప్పుస సెరలో ఉండే రక్తం కార్బన్ డయాక్సైడ్ని కలిగి ఉంటుందా, ఆక్సిజన్ని కలిగి ఉంటుందా, హిమోగ్లోబిన్ అధికంగా ఉంటుందా, నీరు అధికంగా ఉంటుందా అని అడిగాడు. పుప్పుస సెరలో ఆక్సిజన్ కలిగిన రక్తం ఉంటుంది. మామూలుగా సెరల్లో అయితే కార్బన్ డయాక్సైడ్ ఉంటుంది, కానీ పుప్పుస సెరలో ఆక్సిజన్ ఉంటుంది. మొక్కలలో నీరు దేని ద్వారా రవాణా చేయబడుతుంది? దారువు ద్వారా. చూషణ ఒత్తిడి వల్ల చెట్లలో నీరు చాలా ఎత్తుకు చేరటం అనేది బాష్పోత్సేకం ద్వారా జరుగుతుంది. మొక్కలలో ప్రసరణ కణజాలం దారువే. పాములు, బల్లులు, పక్షులలో విసర్జన పదార్థం ఏంటది? యూరిక్ ఆమ్లం. కొంచెం నీళ్ళలాగాను కొంచెం ఘన పదార్థంగా ఉంటుంది. అది యూరిక్ ఆమ్లం అన్నమాట. రక్త ప్రసరణను కనుగొన్నది విలియం హార్వే. వ్యాయామం చేసినప్పుడు ఏం చేరటం వల్ల కాళ్ళు పట్టేస్తాయంటే లాక్టిక్ ఆమ్లం. ఇక్కడ ఆప్షన్ తప్పుబడింది. లాక్టిక్, LACTIC లాక్టిక్.
బొద్దింకలలో గాలి శరీరంలోకి వేటి ద్వారా ప్రవేశిస్తుందంటే శ్వాస రంధ్రాలు. వాయునాళ శ్వాసక్రియ జరిపే జీవి బొద్దింక. ఇనుముపై జింకు పొరను నిక్షిప్తం చేసేది గ్యాల్వనీకరణం. ఐస్ క్రీమ్ కప్లో చెక్క చెంచా ఉంచితే ఏమీ జరగదు, అది అసలు చల్లగానే మారదు. అదే స్టీల్ చెంచా అయితే మారిద్ది, కానీ చెక్క చెంచా అన్నాడు కాబట్టి మారదు. 40 డిగ్రీల వద్ద ఉన్న ఇనుప బంతిని 40 డిగ్రీల మరుగుతున్న నీటిలో వేసినప్పుడు, ఇక్కడ ఆప్షన్ చూడండి, మామూలుగా ఇవ్వలేదు. ఇనుప బంతి నుండి నీటికి, నీటి నుంచి ఇనుప బంతికి ప్రవహించద్దు అంటే ఎలాంటి మార్పు జరగదు, 240 ఉన్నాయి కాబట్టి. 30 డిగ్రీలు ఉన్న 1 లీటర్ నీటికి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉన్న మరొక లీటర్ నీటిని కలిపితే ఈ మిశ్రమం యొక్క ఉష్ణోగ్రత ఏమైద్దంటే 30 నుండి 50 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్యలో ఉంటుంది. సముద్ర పవనాలు ఎప్పుడు వేస్తాయి? సముద్ర పవనాలు పగలు వేస్తాయి. వేడి పాల కప్పులో చల్లని స్టీల్ చెంచా ముంచితే అది ఉష్ణం ఈ చివరి నుంచి ఆ చివరకు ప్రయాణం చేయటం అనేది ఉష్ణ వహనం ద్వారా జరిగిద్ది. నీటి మరుగు ఉష్ణోగ్రతను సాధారణ థర్మామీటర్తో కొలవలేము. యానకం అవసరం లేకుండా ఉష్ణ ప్రసరణ జరిగే ప్రక్రియ ఉష్ణ వికిరణం. సూర్యుడి నుండి వేడి భూమికి చేరడానికి ఉపయోగపడేది కూడా ఉష్ణ వికిరణమే. ఒక వస్తువు యొక్క వేడి కొన నుండి చల్లని కొన వరకు ఉష్ణం బదిలీ జరిగే విధానం ఏంటది? ఉష్ణ వహనం. కొవ్వులు పూర్తిగా ఇక్కడ జీర్ణమవుతాయి చిన్న పేగులో. జీర్ణాశయం యొక్క పనితీరును గురించి అద్భుతమైన పరిశీలన చేసింది విలియం బ్యూమాంట్. జీర్ణం కాని ఆహారం నుండి నీరు ప్రధానంగా ఇందులో శోషించబడుతుంది. పెద్ద పేగులో నీరు శోషించబడేది పెద్ద పేగులో. జంతువులలో పాక్షికంగా జీర్ణమైన ఆహారాన్ని కడ్ అంటారు. జీర్ణమైన ఆహారం పేగు గోడల ద్వారా రక్తంలోకి చేరడాన్ని శోషణం అంటారు. పైత్యరసం వీటిని జీర్ణం చేయడంలో ముఖ్యమైన పాత్ర వహిస్తుంది. కొవ్వులను. మానవ శరీరంలో అతిపెద్ద గ్రంథి కాలేయం. నత్రజని స్థాపనలో ఉపయోగపడే బ్యాక్టీరియా రైజోబియం. మొక్కలలో తయారైన ఆహారం ఎలా నిల్వ చేయబడుతుందని పిండి పదార్థాల రూపంలో. కిరణజన్య సంయోగ క్రియలు. సూర్యరశ్మిలోని శక్తిని గ్రహించే వర్ణకం పత్రహరితం. పరపోషక మొక్కలు ఆహారాన్ని ఎక్కడ నుండి గ్రహిస్తాయి? అతిథేయి నుండి. లైకెన్ అని పిలువబడే జీవిలో భాగస్వాములు శైవలము, శిలీంధ్రము. పుట్టగొడుగులో పూతికాహార జీవులను గుర్తించండి. ఈ క్రింది వానిలో పూతికాహార జీవులు. శిలీంధ్రం. కస్కూటా మొక్క దేనికి ఉదాహరణ? పరపోషకానికి ఉదాహరణ. భూమిపై గల సమస్త జీవరాశులకు అంతిమ శక్తి వనరు సూర్యుడు. ఇది 7వ తరగతికి సెమిస్టర్ 1కి సంబంధించినటువంటి బిట్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు టెక్స్ట్ బుక్ను ఒకసారి చదివి ఆ తర్వాత వీటిని అటెంప్ట్ చేసినట్టయితే మీకు చాలా ఉపయోగంగా ఉంటుంది. అది కాక టైం కూడా లేదు, మీరు ప్రాక్టీస్ చేసుకోవటం చాలా అవసరం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.